ముందుగా అందరికీ నమస్కారం. గత సంవత్సరం మే నెల 13వ తేదీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నగరి నియోజకవర్గం 170, తిమ్మాపురం పోలింగ్ కేంద్రం 40 ఇక్కడ ఓట్ పోల్ చేయడానికి నేను సాయంత్రం 3 తర్వాత నా పోలింగ్ కేంద్రం వద్దకు నేను చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత పోలింగ్ కేంద్రంలో రద్దీగా ఓటర్లు వందలాది మంది అక్కడ గుమిగూడి ఓటు పోల్ చేస్తున్న సందర్భంగా పుత్తూరులో పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్, ఓ రిటైర్డ్ ఎంప్లాయీ కేఎం అగ్రహారానికి చెందిన ఆరుముగరెడ్డిని కొట్టడం జరిగింది. దీన్ని నేను ప్రశ్నించినందుకు బండబూతులు బహిరంగంగా తిట్టడం, ఆ తర్వాత ఆ దినం సిఐగా ఉన్న వారికి ఫోన్ చేసి అబద్ధపు మాటలు చెప్పి అంతటితో సిఐ గారు వచ్చి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ భౌతిక దాడుల నుంచి తప్పించుకొని భవనాలపైకి దూకి తలుపులు వేసుకునే పరిస్థితికి ఆ రోజు దిగజారింది. ఇంతటి ఘోరానికి ఒడిగొట్టిన పోలీసు పైన స్థానిక నగరి ఎన్నికల కమిషన్కి, స్టేట్ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయబడింది. సదరు ఎన్నికల అధికారి నా ఫిర్యాదును అందుకున్న 20 రోజుల తర్వాత పుత్తూరు సబ్ డివిజన్ పోలీస్ డిఎస్పి గారికి విచారణ చేయమని నివేదిక పంపిస్తే డివిజన్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పి పోలీసుల మీద ఎక్కువ ప్రేమ కనికరం, వాళ్ళు ఏం చేసినా వీళ్ళు పట్టించుకోరు, మామూలు మనుషుల మీద అయితే స్వైర్విహారం చేస్తారు. అందులో భాగంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదును విచారణ చేయక నిర్లక్ష్యం చేయడం, పట్టించుకోకపోవడం దుర్మార్గం, దౌర్జన్యం, దారుణం అంటూ నేను ఆవేదన చెంది హైకోర్టులో కేసు వేయబడింది. సదరు కేసు నవంబర్ నెల జడ్జిమెంట్ అయ్యింది. నాకు ఏప్రిల్ నెల జడ్జిమెంట్ కాపీ కోర్టు వారు నాకు పంపడం జరిగింది. సదరు జడ్జిమెంట్ కాపీని అమలు చేయమని నేను పోలీసులకు ఫిర్యాదు పంపబడింది. నా ఫిర్యాదు పైన హైకోర్టు ఉత్తర్వులను పోలీసు శాఖ పుత్తూరు వారు తక్షణం అమలు చేయాలి. అలా అమలు చేయకపోతే నా ఉద్యమం, పోరాటం ఆగదు. నేను ప్రచారం కూడా